లింగమయ్య గుడి ఇది చాలా మందిని చాలా సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా వింటున్న దేవుని గుడి పేరు. ఇది వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ఇందోల్ గ్రామానికి ఆనుకొని చుట్టూ కొండల మధ్య పక్కనే ఒక సెలయేరు అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఇందోల్ లింగమయ్య గుడి. ఆ దేవుని ఆశీర్వాదం కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుండి అంటే హైదరాబాద్, వికారాబాద్, తాండూర్, ఒక చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు ఈ లింగమయ్య ఆశీర్వాదాల కోసం, పూజల కోసం వస్తూనే ఉంటారు. భక్తులకు ఈ లింగమయ్య గుడిని సందర్శిస్తే తమ అనుకున్న పనులు అనుకున్నట్టు దోషాలు అరిష్టాలు పోయి మంచి జరుగుతుందనే భక్తుల్లో అపారమైన నమ్మకం ఆనాటి నుండి ఉన్నది. చాలా మంది ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే హైదరాబాదు లాంటి ప్రాంతాల నుండి కూడా కార్లలో, వాహనాల్లో ఈ గుడిని సందర్శించడానికి భక్తులు వస్తుంటారు. లింగమయ్య గుడి అంటే భక్తులకు ఎంతో అపారమైన నమ్మకం. అక్కడికి వెళ్ళి ఆ లింగం దర్శనం చేసుకున్న వారంతా సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మంచి జరుగుతుందని ఉదాహరణలు కూడా చాలా మంది భక్తుల నుండి, పూజారుల నుండి కూడా విన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వారి నమ్మకాన్ని మనం కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరి నమ్మకం వారిది. కాబట్టి అక్కడ చాలా మంది ప్రభుత్వ అధికారులు, నాయకులు, ప్రభుత్వ అధినేతలు, ఎమ్మెల్యేలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇందోల్ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషుల సహకారంతో, వారి పట్టింపుతో, భక్తుల పూజారుల పట్టింపుతో అక్కడ ఒక ఫంక్షన్ హాలు, మంచినీళ్ళ బోరు, బాత్రూంలు నిర్మాణం కూడా జరిగాయి అనేది మనకు వినిపిస్తున్న మాట. మిగతా చిన్న పనులు ఇక్కడి పూజారులు పెద్దల దృష్టికి తీసుకువచ్చి, అక్కడికి వెళ్లే భక్తుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రతి శివరాత్రి మాసంలో అక్కడ జాతర కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుంటారు భక్తులు. అక్కడికి జాతరను చూడడానికి భక్తులు, ప్రజలు, శివస్వాములు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు అనేది కూడా ఒక వినికిడి ఉంది. లింగమయ్య గుట్ట వద్ద ప్రతి శివరాత్రి మాసంలో భారీగా జాతర నిండుతుంది. అక్కడ గ్రామ ప్రజల, పూజారుల, భక్తుల పట్టుదలతో కొంత లింగమయ్య గుడి అభివృద్ధికి నోచుకున్న ప్రస్తుతం ఆ గుడి వద్దకు చేరుకోవడానికి భక్తులకు గాని, ప్రజలకు కానీ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు అనేది నగ్న సత్యం. కంకరతో కూడి చిందరవందర కచ్చ రోడ్డు ఆ గుడి వద్దకు వెళ్ళడానికి ఉంది. వర్షాకాలం వస్తే చాలు లింగమయ్య గుడి వద్దకు వెళ్ళాలంటే, బురదలో పోవాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కచ్చపక్క ఉన్న రోడ్డుల్లో ముసలివారు, వికలాంగులు, గర్భిణీలు వెళ్లి దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందనేది భక్తులు చెప్తున్న మాట. ఇది రెండు నియోజకవర్గాల మధ్యన ఉన్న భక్తులకు, ప్రజలకు అపారమైన నమ్మకం పేరుగాంచిన ఇలాంటి దేవుళ్ళ గుళ్ళ వద్దకు పోవడానికి సరి అయిన సౌకర్యం లేకపోవడం పాలకుల నిర్లక్ష్యమా, ప్రభుత్వాల అలసత్వమా తెలియదు. కానీ వికారాబాద్ జిల్లాలో మంచి పేరుగాంచిన నమ్మకమున్న ఏకైక లింగమయ్య గుడి ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఎన్నో పేపర్లు ఎన్నోసార్లు లింగమయ్య గుడి అభివృద్ధి, రోడ్డు తదితర అంశాలపై వార్తలు, ఆర్టికల్స్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రోడ్డు విషయంలో ఇప్పటికీ పాలక వర్గాలు, ప్రభుత్వ అధినేతలు స్పందించి రోడ్డు వేయించిన దాఖలాలు లేవు. కానీ ఎంత కచ్చపక్క రోడ్డు ఉన్న భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయలేం. ఎందుకంటే రోడ్డు ఎలా ఉన్నా ఇప్పటికీ వందలాది మంది ప్రతిరోజు ఎంతో కొంత ప్రజలు సందర్శిస్తూనే ఉంటారు ఈ గుడిని. ప్రభుత్వాలు, పాలక వర్గాలు, రెండు నియోజకవర్గ ప్రభుత్వ అధినేతలు ఆలోచించి ఇప్పటికైనా ప్రజల నమ్మకాన్ని, ప్రజల అభిమతాన్ని, గౌరవించి లింగమయ్య గుట్టకు మంచి రోడ్డు వేస్తే చాలు అనేది భక్తుల, ప్రజల నమ్మకం, వారి ఆశ, వారి అభిమతం.